మీ దగ్గర మీ సిగ్నల్ లేదని ఫస్ట్ ఛాన్స్ మీకు ఇచ్చాను. మనతో పాటుగా తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా చేయండి. నాగేంద్ర గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. నాగేంద్ర గారు, భీమవరం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన అంశాలు, అది కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి లిస్టును కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సార్ ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు ఆడిబుల్ సార్ వినిపిస్తుందండి. 99 వీక్షకులకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే సార్. ముఖ్యమంత్రి గారు తను ముఖ్యమంత్రిని ఆయన మర్చిపోతున్నాడు, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు పాపం. ఇంకేమీ లేదు ఆయన దిగజారడానికి. అంటే ఎదగడానికి కానీ దిగజారడానికి కానీ కొన్ని స్టేజెస్ ఉంటాయి. అంటే ఇంతకు మించి దిగజారడానికి ఏం లేదు. నేనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన వైఎస్ జగన్ శ్రీరెడ్డి అంట. ఎందుకంటే శ్రీరెడ్డి 100 రెట్లు మేలు ఈయనకంటే. ఆ శ్రీరెడ్డి అని ఒక ఆమె ఉంటుంది కదా, 100 రెట్లు మేలు. ఎందుకంటే ఆమె కూడా ఎప్పుడో 100లో 1, 2 ఎథిక్స్ అన్న పాటించింది. ఆ ఎథిక్స్ కూడా పాటించి ఇక్కడ ఎవరినైతే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కూడా పరిపాలించే ముఖ్యమంత్రి ఈయనే అనేది మర్చిపోయి ఎదుటి వాళ్ళ భార్యల గురించి ఓకే ఎవరో చెప్తున్నారు మాట్లాడతారు. మరి మనకున్న ఒక భార్య గురించి పులివెందుల్లో పూలంగళ్ళు దగ్గర 10 సంవత్సరాలు కొట్టుకొని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నాయన ఇంక ముఖ్యమంత్రికి అవకాశం ఉందిరా అని భంగపడుకొని పోయి ఈసీ గంగిరెడ్డిని తెచ్చుకొని మధ్యస్థం చేసినారు, 10 సార్లు కొట్టి తరిమేసినాడు అంటున్నారు. మేము మాట్లాడలేదు, ఆ సంస్కారం అడ్డొస్తుంది. ఇంకొక విషయం సార్, మాటకు ముందు పుట్టుక, మీకు 3 పెళ్ళిళ్ళు ఎవరు చెప్పారండి? పర్సనల్ విషయాలు మాట్లాడమని ఎవరన్నా చెప్పారా? సరే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నిజాలు మాత్రమే మాట్లాడాలని ఇందాక అన్నారు కదా ప్యానలిస్టులు. నేను వైఎస్ వెంకటరెడ్డి అనే ఆయనకి 2 భార్యలు, జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత, ప్రపంచంలో ఎక్కడికి వచ్చైనా నిరూపిస్తా. తర్వాత వైఎస్ రాజారెడ్డి అనే జగన్ తాతకు 3 పెళ్ళాలు. ఆ 3 కూడా మాది రైల్వే కోడూరు, మా ఊర్లో నుండి పార్వతమ్మ సర్పంచ్ గా కూడా పోటీ చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నానికి ఎంతమంది భార్యలు? వైసీపీ వాళ్ళే చెప్పారు ఆయనకు భార్యలు వాళ్ళు ఆస్తి గొడవల్లో చంపేసినారు, ఆయన గొడ్డల పోట్లు కాదు అని. ఇది కూడా నిజాలే కదండి. నేనేం చెప్తున్నానంటే ఈయనట ప్రజల కోసం త్యాగం చేయలేదు. మరి ఏ ప్రజల కోసం 16 నెలలు బొక్కలో ఉన్నాడు ఈయన? ఎందుకు పెట్టారండి? 1,00,000 కోట్ల అవినీతి కోసం. ఈయనేమైనా ప్రజల కోసం త్యాగం చేసి త్యాగరాజా? రెండో విషయం, ఇక్కడ మేమేమంటున్నాం అంటే పుట్టుకలు భార్య గురించి మాట్లాడి ఇంకేం లేదా మాట్లాడడానికి? ఇంకేముందంటే మిగతా 99% అత్యద్భుతమైన నాయకుడు, మచ్చలేని నాయకుడు, ఆయన దగ్గర ఏమీ లేదు, ప్రజల కోసం బ్రతికే నాయకుడు. అవన్నీ మాట్లాడలేక తిప్పి అదే పాయింట్. మీ పుట్టుక వెనక ఈ భార్యల చరిత్ర కూడా ఉంది కాబట్టి మేము మాట్లాడలేము. కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు మాట్లాడలేరు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అది మా సంస్కారం, ఇది మీ అసమర్థత. అంటే మీరు ఏం చేయలేదు కాబట్టి మీ అసమర్థత కాబట్టి భవిష్యత్తు గురించి మాట్లాడలేరు, ఉద్యోగ డిఎస్సి గురించి మాట్లాడలేరు, నిరుద్యోగుల గురించి వాళ్ళకి ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారు మాట్లాడలేరు, పోలవరం గురించి మాట్లాడలేరు, బడ్జెట్ గురించి మాట్లాడలేరు, రోడ్ల గురించి మాట్లాడలేరు, ఇళ్ళు గురించి మాట్లాడలేరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లో నాశనం చేసిన దాని గురించి మాట్లాడలేరు. మీరు కేవలం మా నాయకుడి యొక్క భార్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అది కూడా మీరు ప్రేమించేటటువంటి విద్యా జీవన పిల్లలతో సిగ్గనిపించడం లేదా అండి? మనం మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒక్కొక్కటి ఆయన ఆదర్శంగా తీసుకోలేము మనం వీళ్ళను. మరి మేమేం ఆదర్శంగా తీసుకోవాలండి? జగన్మోహన్ 10th క్లాస్లోనే పేపర్లు కొట్టేసింది ఆదర్శంగా తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి మీద? మళ్ళా ఇంటర్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇవి నిజాలు కదా అడగండి, ఇంటర్లో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పులివెందుల్లో ఎస్ఐని కొట్టింది మేము ఆదర్శంగా తీసుకోవాలా? తల్లిని చెల్లిని తరివేసింది మేము ఆదర్శంగా తీసుకోవాలా? ఈయనకు ఆడబిడ్డల మీద అపారమైన ప్రేమ కదా. తర్వాత చివరికి చిన్నాన్నను చంపింది మేము. మా నాన్న తర్వాత 2 చిన్నాన్నలు ఉన్నారండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళిద్దరిని గొడ్డలతో నరికి చంపేయమంటాడా? ఏం ఆదర్శంగా తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా సార్? చుట్టుపక్కల ముఖ్యమంత్రులు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి పోతే ఆయన బయటికి వెళ్ళాడు, ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, నేను పెట్టుబడుల నిమిత్తమే వెళుతున్నాను, నాతో పాటు ప్రతిపక్షాలు కూడా రావచ్చు అని అంత ఉన్నతాశయంతో ఆయన బయట దేశాలకు రాష్ట్రాలకు వెళ్తుంటే ఈ ముఖ్యమంత్రి భార్యలు వాళ్ళంటే ఎవడిచ్చారండి ఈయనకి రైట్?
ఎవరిచ్చారు ఈయనకి రైటు? ఇప్పుడు నేను అడిగాను, మీ 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 తాతల భార్యలు, మీ 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 తాతకు 3 పెళ్ళాలు, ఏం జరిగిందండి? ఇప్పుడు నెల్సన్ మండే గారికి 3 భార్యలు అండి, నోబెల్ శాంతి బహుమతి తెచ్చినాడు. పక్కన కరుణానిధి గారికి 3 భార్యలు. ఎవరన్నా మాట్లాడుకున్నారా? సిగ్గు అనిపించడం లేదా? ఎలా అసలు దీనికి ఒక ఎక్స్ట్రీమ్ ఇంకేం లేదా సార్? ఆ మాటకు ముందు నేను తొప్పుతో కొడతానన్నా కానీ నువ్వు కొట్టినా పర్వాలేదు నవ్వుతూ ప్యాకేజ్ అంటే ఎవరు సార్? ఇప్పుడు మేము ఒక స్థాయిలో ఎవరైనా అక్కడ మాట్లాడితే మీరు బ్రోకరేజం చేసినారా అని అడుగుతాం. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఆయనే ప్యాకేజ్ ఇస్తారంటున్నాడంటే మీరు బ్రోకరేజ్ చేశారా సీఎం గారు అని అడగలా. ఆ కుర్చీకి విలువిచ్చి మేము అడగలేకుండా, లేకుంటే మీరు బ్రోకరేజ్ చేసినారా, లేదా మీరు సీఎం కదా ప్యాకేజ్ చేసి బయట పెట్టండి, మీరు అరెస్ట్ చేయండి. మొత్తం మీరు ఎవడో పరిపాలించినట్టు రాళ్ళు వేసేస్తారేంటండి? ఎన్ని రోజులు మాట్లాడేస్తారు ఈ మాది సీఎం? ఏం సిగ్గుగా అనిపించడం లేదా? ఇప్పుడు ఒక్క నిమిషం కూడా, అంటే అవన్నీ నిజాలండి. ఆడపిల్లోళ్ళకు మాట్లాడడం. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ ఇక్కడ, ఒక్క నిమిషం ఉన్నట్టు. ఈయన త్యాగాలు చేసే వ్యక్తి అంట. ఏ భార్యను 3-4 ఏళ్ళు కాపురం చేయలేదు. మరి మీతో చేస్తున్నాడుగా 4.5 సంవత్సరం నుంచి. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీతో చేస్తున్నాడుగా. అంటే నెవరు సార్, ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. 15 నిమిషాలు విన్నా నేను. నెవరు, మిచాంగు, రకరకాల తిత్తిలి తుఫాన్లు వచ్చినాయి ప్రతి సంవత్సరం ఒకటి, ఇతంతో పాటు ఈ మహనీయుడితో పాటు. కానీ వీటికి ఈ 4.5 సంవత్సరం ముందే జగన్ అనే తుఫాన్ వచ్చింది. చచ్చిపోతున్నారు సార్ ప్రజలు, ఏ ఒక్కరూ లేరు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫ్రస్ట్రేట్ అయిపోయి 81 మంది సి అని ఒక్కొక్కరు ఎంపీ, నువ్వు ఉన్నా వద్దు అంటే ఎమ్మెల్సీ ఇంకా 10 ఉంది. వద్దురా బాబు, నేను ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అరే నాయన నువ్వు అడిగేస్తే, నువ్వు నడిస్తే నేను 600-350 కోట్లు పెట్టినా, మళ్ళీ ఇంకోటి అడిగితే 200 కోట్లు ఇచ్చిన, 650 కోట్లు నీ మొహాన్ని తాకట్టు పెడితే నాకు కనీసం ఆత్మాభిమానం లేదా? నా ఎంపీ దగ్గర ఎవరిని నిలబెట్టుకోవాలో ఎమ్మెల్యే కూడా లేదా? నాకు వద్దా నీ పదవి స్వామి అని వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతున్నారు, ఇంకో 80 మంది వెళ్ళిపోతారు. ఈ ఫ్రస్ట్రేషన్ కంతటికి కారణం ఎవరు? ఈ నిజాలను, ఈ రాక్షస పాలనను ఇతన్ని మొదటి డే 1 రోజు నుంచి నిలదీసిన మగాడు, మనగాడు, మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ రోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయన పర్సనల్ జీవితం మీద మాట్లాడుతున్నాడు. 100 రకాల పర్సనల్ జీవితాలు అక్కడ ఎవరున్నారో అందరి పర్సనల్ జీవితాలు ఉన్నాయి. కానీ మీరు మాట్లాడితే మాకు ఆ గీత అడ్డుంటుంది. కాదు కూడదు అంటే అడ్రస్లు, ఫోన్ నెంబర్లతో సహా మాట్లాడుతుంది. ఓకే రైట్. మనతో పాటుగా జోష్నా గారు కూడా